कारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम्। महादेव वरदास्य महादेव्ये नमः श्रीकांतिकाये नमः लोकం ఇస్తారు అక్కడ వస్తే లోపల చూడండి నేల చేయండి నైవేద్యం పెట్టండి అక్కడ మీకు పుష్పస్థలు రాష్ట్రం ఇచ్చారు దాని దగ్గరగా పెట్టుకుని అమ్మవారి దగ్గరగా నీళ్లు చల్లండి ఓం హ్రీం 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 కమలాయ హ్రీం 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 ఓం మహాలక్ష్మీ महाकाली महालक्ष्मी महागृह जीवितलतात्मंडले राजराजेश्वरी विद्यालक्ष्मी अन्नपूर्णा परादेवी नमः अमृता महाराण्यमे ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम रामाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणाय स्वाहा देव जीवानंद प्रयामि ध्यान देव दावों प्रयामि अस्तो प्रयामि बारा प्रयामि युवराज समर्पयामि तांबूलं जल तांबूलं सर्वार्थ साधिके शरण्ये
సర్వజ్ఞార్తి హరే దేవి నారాయణే నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. మనసు కోరుకున్న అమ్మవారు నమస్కారం చేసుకోండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. కాశీపట్టణంలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అసూయ పనికిరాదు, ఈర్ష్య పనికిరాదు. పెద్దలకి సేవ చెయ్యాలి. జ్ఞానవృద్ధులు కనబడితే నమస్కారం చెయ్యాలి. కాశీపట్టణంలో మరణ భయం ఉండకూడదు. ఎందుకంటే కాశీపట్టణంలో చచ్చిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు. ఎక్కడైనా చచ్చిపోవలసింది. ఇక్కడ చచ్చిపోతే మోక్షం. కాబట్టి భయం ఉండకూడదు. అలా ఉన్నవాడు కాశీలో ఉంటాడు. వ్యాసుడు ఇందులో ఎంతవరకు పొందాడో చూస్తాడు. రోజు చెప్తున్నాడుగా పురాణం. అందుకని పరీక్షిస్తాను, అన్నం దొరకకుండా చెయ్యి అన్నాడు. అలాగేనందాడు భర్త ఆజ్ఞ వదలగాలుస్తుంది. ఈయన శిష్యుల్ని పిలిచాడు. పట్టుకోండి తమలపాకుల బుట్టలో పట్టుకుని బయలుదేరండి వెళదాం బ్రాహ్మణ వీధుల్లోకి అన్నాడు. అని బయలుదేరి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు. ఏ ఇంటి ముందుకి వెళ్ళి అడిగినా సరే ఏమి ఆశ్చర్యమో తెలియదు. ఆ రోజున మహానుభావుడు తిరిగి ఇల్లు భిక్షాం ప్రదేహి అనొచ్చు. బాదరాయణుడు ఈశాను పట్టణమున. కానీ పిలిచి బొట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడు అన్నము పెట్టదయ్యే. ఆయన తిరిగి ఇల్లు బాదరాయణుడు ఈశాను పట్టణమున ఇల్లు తిరిగాడు. ఆ రోజున ఆకలితో అన్ని ఇళ్లు తిరిగి భవతి భిక్షాందేహి అన్నా సరే ఏదో మేము ఒట్టు పెట్టుకున్నాం వ్యాసుల వారికి అన్నం పెట్టమన్నట్టుగా అసలు ఎవరు ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలియును పిలిచి పట్టెడన్నంబు పెట్టదయ్యే. పట్టెడన్నం కూడా పెట్టలేదు ఎవరు. మధ్యాహ్నం దాటిపోయింది, సాయంకాలం అయిపోతోంది. కడుపు ఆకలితో జీవురించిపోతోంది. మళ్ళీ విశ్వనాథుడు గుడికి వెళ్ళిపోయాడు. గంగా నదిలో స్నానం చేశాడు. సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేస్తున్నాడు. ఏరా ఇవాళ మధ్యాహ్నం మనకి భిక్ష దొరకలేదు. కాశీలో భిక్ష దొరకపోవడం ఏమిటి ఆశ్చర్యం. కాశీలో ఎక్కడైనా ధర్మలోపం ఉందా అన్నాడు. శిష్యులు అన్నారు, కాశీ మహాపట్టణం మహాప్రభో, ఇక్కడ ధర్మలోపం ఏంటి? ఏమీ లేదన్నారు. ఏమీ మన ప్రారంభం, మనకి ఇవాళ భిక్ష దొరకలేదు, నీళ్లు తాగి పడుకోండి అన్నాడు. పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి మళ్ళీ భిక్షకు బయలుదేరారు. మధ్యాహ్నం అయింది, అనుష్ఠానం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భిక్షకు బయలుదేరారు. మళ్ళీ భిక్షకు వెళ్లి ప్రతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటున్నాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి అయ్యా నీకు పట్టెడు అన్నం పెడతామని వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. పైగా ఏమ్మా ఆకలితో ఉన్నానమ్మా, నిన్నంతా అన్నం లేదమ్మా, పట్టెడన్నం పెట్టండమ్మా అని అడిగితే వండుచున్నారమనునొక్క వనజనేత్ర తిరిగి రమ్మను లేక పూతీగబోడి దైవ కార్యంబు నీడను తెరవయోర్తు ద్వాకవాటంబు తెరవదు వనిక యొకటి. ఎంత చిత్రం అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళమ్మా అన్నం లేదమ్మా, ఆకలమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా అని ఏడుస్తూ భిక్షాటన చేసినా సరే, ఏడుస్తూ అంటే అంత బాధతో అని అడిగినా కూడా ఒక ఆవిడండి వండుచున్నారమనునొక్క వనజనేత్ర వంట అవుతోందండి అంది ఒక ఆవిడ. తిరిగి రమ్మను ఒక లేత పూతీగ బోడి, లేత పూలతీగ ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న ఇంకో ఆవిడండి, మీరు అలా వెళ్ళి రండి మళ్ళీ అంది. దైవ కార్యంబు నేడను తెరవయోర్తు, మా ఇంట్లో ఏదో పూజ జరుగుతోందండి, నైవేద్యం అవ్వాలందో ఒక ఆవిడ. కవాటంబు తెరవదు వనిత యొక్కతే, అసలు ఎంత కలుపు కొట్టినా గడి తీయలేదు ఇంకో ఆవిడ. తిరిగాడు అంతా తిరిగాడు. మళ్ళీ మధ్యాహ్నం వేళ దాటిపోయింది. దాటిపోతుంటే ఇంక ఎక్కడలేని కోపం వచ్చింది. ఈ కాశీపట్టణంలో ఇంత తిరిగినా అన్నం దొరకలేదు, ఈ కాశీ పట్టణాన్ని శపించేస్తున్నానన్నాడు. అని ఆ చేతిలో ఉన్న భిక్షాపాత్ర తీసి నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. పగలగొట్టి కమండలంలో నీళ్లు తీసి చేతిలో పట్టుకుని కాశీ పట్టణాన్ని శపిస్తున్నాను అని శాపవాక్కు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ధనము లేకుండెదరు కాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యేను వెనలుగాక 3 తరములందు కాశికా పంచజనులకు కాశికా పట్టణమున.
మనుష్యుడన్నవాడు ఎవరైనా కాశికా పట్టణానికి వచ్చి లోపలికి వచ్చాడో 3 తరముల పాటు కటిక దరిద్రుడైపోతాడు. ధనము లేకుండెదరుగాక 3 తరములందు. అలాగే 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి. 3 తరముల వరకు వాళ్ళ ఇంట్లో మోక్షం ఉండదు ఎవరికి. చదువు కూడా లేకుండా భ్రష్టులైపోతారు. 3 తరాల వరకు నిరక్షర కుక్షులైపోతారు. ఈ కాశీని నేను ఇలా చెప్పిస్తున్నాను, ఇక్కడికి ఎవరూ రాకుండుగాక అని నీళ్లు విడిచిపెట్టబోతున్నాడు. ఇక వదిలిపెట్టాడో ఇక కాశీలోకి మీరు నేను కాదు, ఎవరు రారు, నిర్మానుష్యం అయిపోతుంది కాశీ. అంతే. వెంటనే ఆ పక్కనున్న ఇంట్లో ఒక ఆవిడ ఇలా గడియ తీసింది. చేతి గాజులు గల్లుమన్నాయి. ఆవిడ అరుగు మీద నిలబడి ఒక్కసారి ఇలా అంది. ఆయన చూస్తున్నాడు. ఇలా అందావిడ. ఆ నీళ్లు వదిలిపెట్టలేదు ఇంకా. అన్నారు, వేద పురాణ శాస్త్ర పదవీ రదవీయసి అయిన పెద్ద ముత్తైదువా అయ్యాదిమ శక్తి కాశికానగర హాతక పీఠ శిఖాధీరుడా సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే హస్త కటకాభరణంబులు గల్లు గల్లనన్. ఆవిడ బయటికి వచ్చి అరుగు మీద నిలబడి, ఎవరావిడ? మహాతల్లి వేద పురాణ శాస్త్ర పదవీ రదవీయసి అయిన పెద్ద ముత్తైదువా. ఆ నుంచి క్ష వరకు ఉన్న సమస్త అక్షరములతో కూడిన వాంగ్మయ స్వరూపిణి ఆ తల్లి పార్వతీదేవి వచ్చి నిలబడి, పెద్ద ముత్తైదువా అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆవిడ నిలబడి సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే, ఓ సంయమీవరా ఇలా రా అని ఇలా చెయ్యూపింది. ఇలా ఊపేటప్పటికీ హస్త కటకా రత్న కటకాభరణములు గల్లు గల్లనం. ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలన్నీ ఆ గాజులు గల్ గల్ అన్నాయి. ఆవిడ్ని చూడగానే అబ్బా కాశీలో అన్నం పెట్టే అన్నపూర్ణలా ఉంది అని ఆయన నీళ్లు విడిచిపెట్టకుండా ప్రశాంత చిత్తుడై ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నీకెందుకంత కోపం వచ్చింది? భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా? కాశికాపట్టణము మీద కనికేయ? నీకు భిక్ష దొరకలేదని కాశికాపట్టణం మీద ఓ కన్యాపుత్రుడమైనటువంటి సత్యవతీ కుమారుడమైనటువంటి ఓ వ్యాసుడా నీకింత కోపం వచ్చేసిందా? దీన్ని చెప్పిద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ మధ్యాహ్న కాలమందు అన్నపూర్ణ అన్నం పెడుతుందయా కాశికాక్షేత్రంలో. దేనికి బెండ పెట్టుకుంటున్నావు? నీలకంఠుండు నీ చిత్తశుద్ధి ఎరుంగవలయునని ఇంత చేసే కానీ కూడేమి భ్రాతి. పరమశివుడు నీ చిత్తశుద్ధి ఏమిటో చూడాలనుకున్నాడు. లేకపోతే కాశీలో కూడు దొరకడం కష్టం అనుకున్నావా? దొరకదా? నీ చిత్తశుద్ధిని పరీక్షించాడయా, నిలబడలేకపోయావు. అన్నం కావాలా? ఎంత కావాలి చెప్పు, కడుపు నిండా తిను. ఆయన అన్నారమ్మా, నాకొక్కడికి కాదమ్మా, నా శిష్యులందరూ ఎండిపోయి ఉన్నారమ్మా ఆకలితో నిన్న నుంచి. ఈ శిష్యులు కాదు, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, అన్నానికి లోటు లేదు. కాశీలో వెళ్ళి గంగలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకురండి, పెట్టేస్తానన్నాను ఎంతమందికైనా సరే. ఏమనుకుంటున్నావు కాశీ పట్టణం అంటే? ఇక్కడ శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ సమసగుణ అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు వినవే ఎరుగవే అతిథ్య వేళలందు. అతిథి వేళ మధ్యాహ్నం వేళ భోజనానికి వస్తాడు అతిథి, రెండో తిథి కొంత వెళ్ళిపోతాడు. అలా ఎవరు మధ్యాహ్నం వేళ ఇక్కడ ఆకలితో అన్నం తిందామని అనుకున్నా వడ్డించే వాళ్ళల్లో అన్నపూర్ణ అనుప్రవేశం చేసి మహాతల్లి అయినటువంటి శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు. నిన్నను అన్నపూర్ణమ్మ తల్లికి అభిషేకం చేసేటటువంటి గొప్ప అదృష్టం కలిగింది నాకు. అన్నపూర్ణమ్మకి అభిషేకం చేస్తూ ఆవిడ నిజస్వరూపంలో చూశాను. ఆ చేతి గరిటె, ఆవిడ పట్టుకునే పాయస పాత్ర, గోడ పక్కన పెద్ద బంగారు తెడ్డు. ఎంత పొంగిపోయాను అసలు. ఆ బంగారు తెడ్డు అంత పొడుగు నుండి దాని అంత కర్ర అంత దూరం అలా వడ్డించేస్తుంటుంది అనమాట ఆవిడ. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ సమసగుణభ్యాగతులకు. కాశికాపట్టణంలో మధ్యాహ్నం వేళ అమృతపాయసం పెడుతుంది ఆవిడ. ఏ తల్లి వడ్డించినా అన్నపూర్ణగానే పెడుతుంది. కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు అటువంటి వాడివి ఇక్కడికి వచ్చి కోపడతావా? వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. ఇక్కడ ఆతిథ్య వేళలలో అన్నపూర్ణే అన్నం పెడుతుంది అని నీకు తెలియదా? కాశికాపట్టణంలో ఇతర చోట్లయితే ఏమో, ఇక్కడ ఎవరు పెట్టిన అన్నపూర్ణే. అటువంటి క్షేత్రానికి వచ్చి అన్నం దొరకలేదని చెప్పిద్దాం అనుకున్నావా? వెళ్ళు స్నానం చేసిరా, అన్నం పెడతాను.
వెళ్ళాడు, స్నానం చేశాడు, మహానుభావుడు శిష్యులతో కలిసి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆ తల్లి ఎన్ని పదార్థాలు వడ్డించిందో తెలుసా అండి? మీరు గ్రంథంలో చదివితే ఒక 40 నుంచి 50 పదార్థాలు ఉంటాయి. ఇడ్లీలతో సహా వడ్డించింది. పెద్ద అరిటాకులలో పత్ర విస్తీర్ణ భోజనం అని పద్మావతి కళ్యాణంలో చెప్తారే, ఇన్ని పదార్థాలు వడ్డించింది. అమ్మా, ఈ అన్నమంతా నేను వీళ్ళందరికీ బ్రాహ్మణులకు ఇస్తున్నాను అని చెప్పొద్దు. విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఏదమ్మా ఇంటి యజమాని అన్నారు. పాశుపత దీక్షలో ఉన్నవాడిగా కాషాయ వస్త్రాన్ని కట్టుకుని రుద్రాక్ష కుండలాలతో వెలిగిపోతూ పరమేశ్వరుడు వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళకి అమృతమస్తు అంటూ అన్నం ఇచ్చి పరమేశ్వరుడితో కలిసి తినేశారు. ఇలాంటి పదార్థం నేను ఎప్పుడు తినలేదమ్మా. ఒక రోజు ఆకలితో ఉన్నందుకు ఏ అన్నం పెట్టావు తల్లి అన్నాడు. పరమశివుడు ఇలా సంజ్ఞ చేసి అన్నాడు. సభామంటపానికి తీసుకురా. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవితో అన్నాడు, కాశికాపట్టణమనందుండార్హుండు కాడు వీడు. కాశికాపట్టణంలో ఉండడానికి ఇతనికి అర్హత లేదు. వెడలి పొమ్మను 1000 మాటలేలా వెనకేసుకొచ్చి వాదిద్దాం అనుకుంటున్నావేమో, అన్నం పెట్టావు కాబట్టి. అమ్మవి కాబట్టి అన్నం పెడితే వద్దాం లేదు. కాశీ కాబట్టి అన్నం దొరకకుండా ఉండకూడదని పెట్టమన్నాను. 1000 మాటలేలా వెడలి పొమ్మను క్రోధనుండిట్లు కైవల్యకుల గృహము నాదు నివాసము కాశికాపట్టణం బిట్లు. కైవల్యం, మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం. అటువంటి అద్భుతమైన ఈ కాశీ ఎక్కడా, నా నివాసమైన ఈ కాశీ ఎక్కడా? ముక్కు మీద కోపం పెట్టుకుని అన్నం దొరకకపోతే శపిస్తాననే ఈ క్రోధనుడు ఎక్కడ? ఇక ఇతను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉత్తర క్షణం కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం హరిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ స్వలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం